ఏలూరు జిల్లా నూజివీడు జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రాణిస్తున్న నూజివీడు కుమార్ పాఠశాల విద్యార్థి కొల్లా భావన్ ను కొత్తూరు కుమార్ సిబిఎస్ఈ పాఠశాలలో మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, కుమార్ విద్యా సంస్థల అధినేత పిన్నమనేని వెంకట్ కుమార్, పలువురు టీడీపీ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వితరణగా అందించిన 1,00,000 రూపాయలు నగదును కొల్లా భావన్ కు అందించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ క్రీడల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. నూజివీడు నుండి ఎందరో క్రీడాకారులు చెస్, బాస్కెట్బాల్, క్రికెట్, టెన్నిస్, చెడుగుడు పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత ఉద్యోగాలు పొంది స్థిరపడ్డారన్నారు. నూజివీడు శాసనసభ్యులుగా కొలుసు పార్థసారథి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం నగదు బహుమతి అందచేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కుమార్ విద్యా సంస్థల అధినేత పిన్నమనేని వెంకట్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలలో కొల్లా భావన్ 9వ తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగిన చెస్ పోటీల్లో పాల్గొని విశేషంగా రాణించటం అభినందనీయమన్నారు. పాఠశాల యాజమాన్యం క్రీడాకారుడు భావన్ కు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. చెస్ క్రీడాకారుడు కొల్లా భావన్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఇస్తున్న ప్రోత్సాహంతో విశేషంగా రాణిస్తున్నానని, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గ్రాండ్ మాస్టర్ గా ఎదగాలన్నదే తన చిరకాల వాంఛ అని తెలిపారు. కొల్లా భావన్ తండ్రి ఆంజనేయులు మాట్లాడుతూ అడిగిన వెంటనే తమ కుమారునికి ప్రోత్సాహం అందించటానికి ముందుకు వచ్చిన మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి తన కుమారుడు చెస్ లో రాణించటానికి ప్రోత్సాహం అందించాలని కోరారు. నా పేరు కొల్లభవన్. నేను కుమార్ సిబిఎస్ఈ స్కూల్ నూజివీడులో 9th క్లాస్ చదువుతున్నాను. నా ప్రెజెంట్ రేటింగ్ వచ్చేసి 2052 రేటింగ్. గ్రాండ్ మాస్టర్ రావాలంటే 2500 రేటింగ్ పాయింట్స్ కావాలి. అదే నా గోల్. దీనికి ముందు నేను 2024లో వైజాగ్లో ఓపెన్ టోర్నమెంట్ 400 మెంబర్స్ లో నేను ఛాంపియన్షిప్ వచ్చింది. నాకు ఆ టోర్నమెంట్ లో 8.5 పాయింట్స్ నేను రౌండ్స్ కు వచ్చి అన్నిటిగా టోర్నమెంట్ ఛాంపియన్ అయ్యాను. దానికి ముందు నుంచి కూడా ఒక 5 years నేను స్టేట్ ఛాంపియన్ లో కంటిన్యూస్ గా అయ్యాను. నా గోల్ 2500 గ్రాండ్ మాస్టర్. కుమార్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థి చిరంజీవి కొల్లా భావన్ జాతీయ చదరంగం పోటీలలో తన యొక్క ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయిలో కాక ఇంటర్నేషనల్ స్థాయిలో అతని యొక్క ప్రతిభను చాటుతున్న సందర్భంలో తనకి శుభాకాంక్షలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తను ఇంకా చెస్లో మంచి ప్రావీణ్యం సంపాదించి మన దేశానికి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా తన యొక్క పుట్టినూరైన నూజివీడు పట్టణానికి, అట్లాగే ఈ కుమార్ స్కూల్కి మంచి పేరు తేవాలని చెప్పి మనకు పూర్తిగా కోరుకుంటూ తనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. వాళ్ళందరికీ కూడా ముందుగా మా మంత్రి గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమం అనేటువంటి జరగడానికి ఈ భావన అనేటటువంటి కుర్రవాడు వాళ్ళ పేరెంట్స్తో కలిపి 1 month బ్యాక్ మంత్రి గారిని కలవడం జరిగింది. కలిస్తే మంత్రి గారు ఇంత చిన్న వయసులో వీళ్ళు అండర్ 19లో కానీ అతను ఏ విధంగా అచీవ్ చేయగలిగాడు స్టేట్ లెవెల్లో అనే విషయం వాళ్ళందరూ కూడా ఒక డేటా రూపంలో మంత్రి గారికి సబ్మిట్ చేశారు. అవన్నీ కూడా మంత్రి గారు పరిశీలించి కానీ మన నూజివీడు తరపు నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలంటే మా వంతు ఏ సహకారం అందించాలో మేము అన్నీ కూడా చేస్తాం. అలాగే మంత్రి గారి తరపు నుంచి ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం ఒకటే కాకుండా గవర్నమెంట్ తరపు నుంచి మీకు స్పోర్ట్స్ ద్వారా కానీ, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఏ అచీవ్మెంట్స్ అయినా కానీ పూర్తిగా మీకు సహకరించే విధంగా మేము పూర్తి సహకారం అతనికి అందించి నూజివీడు నుంచి ఉన్నతమైనటువంటి ఇప్పుడు ప్రజెంట్ అతను అండర్ 14 చేసుకెళ్తున్నాడు చెస్లో. అండర్ 14లో కూడా అన్ని విజయాలు సాధించి నూజివీడుకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి అతను అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి మంత్రి గారి తరఫు నుంచి మేము వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, అదేవిధంగా కుమార్ స్కూల్ యాజమాన్యానికి కానివ్వండి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇతను ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని పార్టీ తరఫున కానివ్వండి,
అదేవిధంగా ప్రభుత్వం తరఫున కానివ్వండి, నూజివీడులో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సారథి గారి మంత్రి అయిన తర్వాత అతని యొక్క అచీవ్మెంట్స్ లో భాగంగా ఇతను కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడంలో పూర్తి బాధ్యత వహిస్తా అని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా ఆయన నెరవేర్చుతారు. అదేవిధంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఎంతో కొంత సహకారంతో అతను సహకరించి ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తామని చెప్పేసి మీ అందరికీ ఇతను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చే బాధ్యత మా తరఫు నుంచి తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం. ఈరోజు నూజివీడ్ నుంచి కుమార్ స్కూల్లో చదువుతున్నటువంటి భావన్ చెస్ ఛాంపియన్షిప్లో మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అలానే నేషనల్ వైజ్గా కూడా రిప్రజెంటేషన్ జరుగుతుంది. ఈయన చేసినటువంటి అన్నింటిలో కూడా మరి అతని లెవెల్స్ కాకుండా అతని లెవెల్స్ దాటి కూడా ఇప్పటికే ఛాంపియన్షిప్ తీసుకోవడం జరిగింది. సుమారుగా 400 మంది 500 మంది పాల్గొన్న వాటిల్లో కూడా ఫస్ట్ ప్లేస్ తీసుకుని ఇప్పటికే గ్రాండ్ మాస్టర్ మరి రేటింగ్ లోకి రావడం చాలా నూజివీడికి చాలా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి మొదటి నుంచి నూజివీడు ఏదైతే క్రీడలకు ప్రసిద్ధి, మరి అటు జమీ వ్యవస్థ నుంచి జమీందారీ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి అటు కబడ్డీ కానీ, మరి అలాగే చెడుగుడు కానీ, అలానే బాస్కెట్ బాల్ కానీ, క్రికెట్ లో కానీ ఇప్పటికే జాతీయంగా అంటే వాళ్ళందరూ కూడా మరి ఇప్పటికే ఇండియాకి రిప్రజెంటేషన్ చేసి చాలా ఆయా పరిధుల్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు సంపాదించి సెటిల్ అవడం జరిగింది. క్రీడల్ని ఫస్ట్ నుంచి ఈ నూజివీడులో వస్తున్నటువంటి అందరూ కూడా ప్రోత్సాహం అందిస్తూనే వస్తా ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో అందిస్తూ ముందు నడిపిస్తా ఉన్నారు. ఎంతో మంది పిల్లలు మరి ఇప్పటికే ఇండియాకి రిప్రజెంటేషన్ జరిగింది. రీసెంట్ గా క్రికెట్ లో కూడా నెట్స్ ఏర్పాటు చేసి మరి ఇటు లేడీస్ లో కానీ జెంట్స్ లో కానీ పిల్లలు ప్రోత్సహిస్తుంటే అండర్ 12, అండర్ 14, అండర్ 16, అండర్ 18 లో కూడా ఇప్పటికే ఏపీకి రిప్రజెంటేషన్ చేశారు. కొంతమంది అండర్ 14 నేషనల్ టీమ్ అంటే ఇండియా టీం కూడా సెలెక్ట్ అవుతా ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలానే బాస్కెట్ బాల్ లో కూడా ఇప్పటికే నేషనల్ కూడా మనకి తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది నూజివీడు నుంచి. అలాగే భావన్ కూడా మరి రాబోయే రోజుల్లో మరి నూజివీడుని రిప్రజెంటేషన్ చేస్తూ గ్రాండ్ మాస్టర్ గా ఉండాలని మరి ఆ యొక్క ఉద్దేశంతో ఇటీవల మరి ఈయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా టీచర్స్ అవటం వల్ల మరి గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారిని వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్కి వెళ్ళాలంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం. వాళ్ళని కలిసి సార్ కొద్దిగా మీరు ఏదన్నా వ్యక్తిగతంగా మీరు ఆర్థిక సహాయం అందజేస్తే బాబుకు కొద్దిగా తోడ్పాటు అవుతుంది అని చెప్పేసి తెలియజేస్తే తప్పకుండా నేను అందజేస్తానని తెలియజేసి మొన్న గెలిచినటువంటి గ్రాండ్ స్లామ్ టైటిల్ మరి ఇండియాకి రిప్రజెంటేషన్ చేసే విధంగా మరి టైటిల్ తీసుకుంటే ఆయన వ్యక్తిగతంగా మరి ₹1,00,000 బాబుకు అందజేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులకు అందజేస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి రాబోయే రోజుల్లో నూజివీడు నుంచి క్రీడాకారులుగా ఏ రంగం నుంచి ఇండియాకి రిప్రజెంటేషన్ కానీ ఆంధ్రప్రదేశ్ చేస్తే తప్పకుండా సహాయ సహకారాలు ఇటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కానీ లేకపోతే ఇంకా బిజినెస్ పీపుల్ నుంచి కూడా మరి ప్రోత్సాహం అందించి మరి వీళ్ళందరినీ కూడా జాతీయ స్థాయిలో ఇండియాకి రిప్రజెంటేషన్ చేసే విధంగా మరి అటు మినిస్టర్ గారికి తెలియజేయటం, అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా ఆర్థిక సహాయం అందే విధంగా మరి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.